హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన జీవితంలో ఎలాంటి కష్టాలని నష్టాలని తట్టుకొని బతకొచ్చు, మన జీవితం అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అన్న మన జీవితంలో ఎన్నో సాధించవచ్చని చేసి చూపించిన ఒక ప్రముఖ సైంటిస్ట్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఆయనే ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు ధీటి అయిన సైంటిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది స్టీఫెన్ హాకింగే. స్టీఫెన్ హాకింగ్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో 1942 జనవరి 8వ తేదీన జన్మించారు. అదే రోజు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో 300వ వర్ధంతి కూడా. స్టీఫెన్ హాకింగ్ మరణం కూడా చాలా ప్రత్యేకమైనది. సరిగ్గా 140 ఏళ్ల క్రితం 1879లో మార్చి 14న ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆ రోజు జన్మించారు. హాకింగ్ తన 21 ఏట ఎమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనే నరాల వ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధికి గురైన వారు కొన్ని సంవత్సరాల్లో మరణిస్తారు. ఆయన 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారని వైద్యులు చెప్పేశారు. హాకింగ్ కుంగిపోలేదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన అధ్యయనాలు కొనసాగించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంతటి అద్భుతమైన సిద్ధాంతిక శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. తనకు సోకిన వ్యాధి వల్ల ఆయన జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమైన, ఒక్క చేతి వేళ్ళలో కొన్ని మాత్రమే పనిచేసిన, నోటి మాట కూడా పడిపోయిన ఆ వేల సాయంతో సంజ్ఞలు చేసేవారు. తానే స్వయంగా రూపొందించిన ఒక కమ్యూనికేషన్ పరికరం ఆయన సంజ్ఞలను అక్షర రూపంలోకి మార్చేది. ఆ చేయి కూడా పూర్తిగా పక్షవాతానికి గురి కావడంతో 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్ పరికరానికి సంజ్ఞలు చేస్తూ వచ్చారు హాకింగ్. చక్రాల కుర్చీలో జీవిస్తూ ప్రత్యేకమైన రీతిలో తన భావాలను వ్యక్తీకరించే హాకింగ్ మానవ సంకల్పానికి ఉత్సుకతకు చిహ్నంగా మారారు. హాకింగ్కి 2013లో తన జ్ఞాపకాలకు అక్షర రూపంలో ఇచ్చిన బుక్ ద్వారా తను ఏం తెలిపాడంటే, తనకి 1963లో మోటార్ న్యూరాన్ అనే వ్యాధి ఉన్నట్టు తెలిసినప్పుడు ఇది చాలా అన్యాయం అనిపించింది. ఇలాంటి వ్యాధి నాకే ఎందుకు రావాలి, నా జీవితం మూసిపోతుంది అని అప్పుడు అనుకున్నాడు. నాకున్న శక్తి సామర్థ్యాలను ఇక నేను వినియోగించలేనని చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత 50 ఏళ్ళు గడిచిన తర్వాత నా జీవితంలో ఎంతో సంతృప్తిగా ఉన్నాను, అండ్ ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదని తనే మురిసిపోయాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే హాకింగ్కు జిన్ విల్డే అనే యువతతో పరిచయం ఏర్పడింది. 1962 నుంచే ఆయన్ని ప్రేమించినట్టు జిన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. వీరికి 1965లో వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. 1985లో సెన్ వెళ్ళినప్పుడు హాకింగ్కి ఇన్ఫెక్షన్ సోకిందని, అప్పుడు ఆయన బతకడం చాలా కష్టమని, ప్రాణాధార వ్యవస్థను తొలగిస్తామని వైద్యులు చెప్పారు. జేన్ నిరాకరించారు. ఆయన తిరిగి కేంబ్రిడ్జ్ తీసుకొచ్చి ట్రాకియాటమీ అంటే ప్రాణాన్ని నిలబెట్టడానికి వాయునంలో గంటు పెట్టడం అన్నమాట. ఆ చికిత్స చేసిన తర్వాత ఆయన ప్రాణం నిలిచింది, కానీ సర్వం పోగొట్టుకున్నారు. తన అనారోగ్యాన్ని చెప్పుకోవడానికి ఆయన ఇప్పుడు నిరాకరించేవారంట. తన నుండి అధికంగా ఆశించడంతో భార్యాభర్తల బంధం యజమాని బానిస సంబంధంలా మారిపోయిందని, దీంతో తాము 1995లో విడిపోయామని జేన్ తెలిపారు. ఆ తర్వాత హాకింగ్ ఎలెన్ మేసన్ అనే నర్సును పెళ్లి చేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో మేసన్ 24 గంటలు నర్సుగా పనిచేశారు. ఆ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అండ్ 2006లో ఆయన మేసన్తో కూడా విడిపోయారు. ఇంకా ఆ తర్వాత స్టీఫెన్ హాకింగ్ రాసిన ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం విక్రయాల్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 40 భాషల్లో పుస్తకం వెలువడింది. తెలుగులో సైతం కాలం కథ పేరుతో వెలువడింది. బెస్ట్ సెల్లర్ పుస్తకంగా సాధించిన ఈ రికార్డులో 1998లో గిన్నీస్ రికార్డులు కూడా ఎక్కింది. ఈ పుస్తకాన్ని హాకింగ్ 1984లో రాయడం ప్రారంభిస్తే 1988లో అది ప్రచురితమైంది. ఆ సమయంలో హాకింగ్ కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే యంత్రాన్ని తయారు చేసుకున్నారు. ఆ పుస్తకం ఆయనకు విశేష ప్రచారాన్ని కల్పించింది. ఆయన సోషల్ మీడియాలో చేరిన కొద్ది క్షణాల్లో 10 లక్షల మందికి పైగా అభిమానులు పొందారంటే చూసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మానవాళికి లాభాలతో పాటు ముప్పు కూడా పొంచి ఉందని స్టీఫెన్ హాకింగ్ ఎప్పుడు హెచ్చరించేవారు మనందరినీ. రోబోలను సరిగ్గా వినియోగించుకోకుంటే దుష్పరిణామాలు తప్పవని, సొంతంగా ఆలోచించి తమకు తామే నిర్ణయాలు తీసుకోగల రోబోలు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయని అతను ఎప్పుడు హెచ్చరించేవాడు. కృత్రిమ మేధస్సు ఎంత పెరిగినా అంతిమంగా యంత్రాలు, రోబోలు మనిషి నియంత్రణలో ఉంటేనే సురక్షితమని హాకింగ్ చెప్పారు. తన ఉద్దేశంలో ప్రస్తుత మానవ మెదడుకు కంప్యూటర్కు మధ్య వేగం, సామర్థ్యంతో పెద్దగా తేడా లేదన్నారు. భవిష్యత్తులో అవి మనుషుల మేధస్సును మించిపోతాయని, యంత్రాలు మనిషి ఆలోచనలను ముందుగానే పసిగట్టగలవని చెప్పారు. అదే జరిగితే యంత్రాలతో మనుషులకు చిక్కులు ఎదురవుతాయని హెచ్చరించారు. హాకింగ్ తన పరిశోధనలో 1970లో గొప్ప విజయాన్ని పొందారు. ఆయన రోజర్ పెన్రోస్తో క్వాంటం సిద్ధాంతాన్ని, సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణ బిలాలు కూడా రేడియో ధార్మికతను వెలువరిస్తాయని కనుగొన్నారు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలుపెట్టిన హాకింగ్ కృష్ణ బిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. ఈ విషయంలో గ్రహాలు ఆయా నక్షత్రాల చుట్టూ ఎలా కదులుతున్నాయో, వాటిలో గురుత్వాకర్షణ ఎలా పనిచేస్తుందో హాకింగ్ వివరించారు.
కాంతి వేగం గురించి హాకింగ్ అనేక థియరీలను ప్రతిపాదించారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కూడా ఆయన విశ్లేషించారు. రోజు రోజుకు ఈ విషయం మరింత విస్తరిస్తుందన్న ఆయన వాదనను బలపరిచారు. డాప్లర్ ఎఫెక్ట్గా దీన్ని పిలుస్తారు. మహా విస్ఫోటనం వల్లే ఈ విశ్వం పుట్టిందన్న సిద్ధాంతాన్ని హాకింగ్ ధృవపరిచారు. కృష్ణబిలాలు అంటే నక్షత్రాలని, ఆయన వాటి మధ్యలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని, అవి ఏ వస్తువునైనా తమ మధ్యలోకి లాగేస్తాయని ఆయన వివరించారు. పెద్ద పెద్ద భూములు లాంటి గ్రహాలు సైతం ఆ బిలంలోకి వెళ్ళి అంతమైపోతాయని చెప్పారు. అతిపెద్ద నక్షత్రాలు మాత్రమే కృష్ణబిలాలుగా మారుతాయని కూడా చెప్పారు. క్వాంటంలో హెచ్చుతగ్గులు పదార్థం, చిన్న చిన్న వైరుధ్యాలు గాలితో కలిపి ఉండడం వల్ల ఈ ప్రక్రియలో విశ్వంలో గెలాక్సీల వ్యాప్తికి దోహదపడి ఉండొచ్చని 1982లో మొట్టమొదటిసారిగా పేర్కొన్నారు. అతను మన ఇండియాలో కూడా అడుగుపెట్టారు. భారతీయులు ఎంతో ప్రతిభావంతులని, ముఖ్యంగా గణితం, భౌతిక శాస్త్రాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని స్టీఫెన్ హాకింగ్ అభినందించారు. 2001లో ఆయన తొలిసారి భారత్లో పర్యటించారు. ముంబై, ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో కూడా ప్రసంగించారు. స్టీఫెన్ హాకింగ్కి ఎన్నో పురస్కారాలు లభించిన ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి మాత్రం దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రతిపాదించిన పలు సిద్ధాంతాలకు రుజువులు లేకపోవడమే. ఆయన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అంగీకరించిన వాటిని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు. ముఖ్యంగా కృష్ణబిలాలు శాశ్వతం కాదని, అవి నశిస్తాయని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతానికి నోబెల్ బహుమతి దక్కుతుందని అందరూ అంచనా వేశారు. అయితే కృష్ణబిలాల నాశనాన్ని నిరూపించడానికి తగిన ఆధారం లేకపోవడంతో నోబెల్ బహుమతి అతనికి దక్కలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ కృష్ణబిలాల సామర్థ్యం తగ్గుతుందని, అవి కుచించుకుపోతాయని, క్రమంగా ద్రవ్యరాశిని కోల్పోయి పేలిపోతాయని స్టీఫెన్ హాకింగ్ 1970లోనే చెప్పారు. స్టీఫెన్ హాకింగ్ ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. అందులో తన జీవిత చరిత్రతో పాటు అంతరిక్ష విజ్ఞానం, ఖగోళ రహస్యాలకు సంబంధించి ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, పరిశోధన పత్రాలు, ఉపన్యాసాలతో కూడిన గొప్ప రచనలు, సైన్స్ ఫిక్షన్ నవలలు కూడా ఉన్నాయి. మై బ్రీఫ్ హిస్టరీ అనే పుస్తకంలో హాకింగ్ తన బాల్య విశేషాల నుంచి మొదలుకొని ప్రముఖ ఖగోళ విజ్ఞాన శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయికి చేరేంత వరకు తన జీవన యాత్ర గురించి కూడా రాశారు. ది గ్రాండ్ డిజైన్ అనే పుస్తకంలో విశ్వం పుట్టుక ఎప్పుడు, ఎలా జరిగింది, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ప్రకృతి వాస్తవిక స్వభావం ఏమిటి, విశ్వాంతరాల రహస్యం ఏంటి, వాటి ఆసక్తికరమైన అంశాలపై చర్చలు లేవనెత్తింది. ది లార్జ్ స్కేల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పేస్ టైమ్ అనే పుస్తకంలో ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ అంతం, కృష్ణబిలాల గురించి 1973లో రాసిన ఈ పుస్తకం భౌతిక శాస్త్రవేత్తలకు పాఠ్య పుస్తకంగా కూడా మారింది. స్టీఫెన్ హాకింగ్ తనలాంటి వికలాంగులకు నేను చెప్పేది ఒకటే అని ఒక విషయం చెప్పాడు. మీ వైకల్యం అడ్డురాని పనులపై దృష్టి పెట్టండి, విజయం సాధించండి. అంతే తప్ప చేయలేని పనుల గురించి చింతిస్తూ కూర్చోకండి. శరీరానికి వైకల్యం ఉంటుందేమో కానీ మీ మనసుకు ఎప్పుడూ ఆ వైకల్యాన్ని ఆపాదించకండి. చావు అంటే భయపడే వాళ్ళకే స్వర్గం నరకం. కన్ను మూసేలోపు మనకున్న శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి మంచి జీవితం గడపాలనేదే నా మాట. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండాలి. మరణం నా ముంగిట నిలిచినా నేను ఎప్పుడూ ఓడిపోలేదు. కన్ను మూసేలోపే నేను చేయాల్సిన పనులు అన్ని చేస్తానని స్టీఫెన్ హాకింగ్ బలంగా నమ్మారు కాబట్టే తను అనుకున్నవన్నీ సాధించగలిగారు. అన్నీ పనిచేస్తున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనలో మనం ఏమీ చేయలేం అనే అధైర్యాన్ని నింపుకుంటున్నాం కాబట్టి. కానీ స్టీఫెన్ హాకింగ్ అలా అనుకోలేదు. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని అనుకున్నాడు కాబట్టే తను 2 సంవత్సరాలు చనిపోతాను అనుకున్న వ్యక్తి 50 సంవత్సరాల పైగా బతికాడు. ఫ్రెండ్స్, మనం తలుచుకుని సంకల్పిస్తే పట్టుదలతో ఏదైనా సాధించగలం. భూమి మీదకు గంగను తీసుకొచ్చిన భగీరథుడు ఎంత గొప్పవాడో, విశ్వంలో ఉన్న అనంత అద్భుతాలను వివరించిన స్టీఫెన్ హాకింగ్ కూడా అంతే గొప్పవాడని నా నమ్మకం. ఫ్రెండ్స్, మనిషి ఏదైనా సాధించగలడు. జై హింద్, జై భారత్.